హాయ్ గాయ్స్! ఇవాళ నేను రవ్వ కేసరి చేశాను. చాలా టేస్టీగా, హెల్తీగా అండ్ ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేశానంటే చూద్దాం రండి ఒకసారి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. అది మంచిగా వేడైన తర్వాత దాంట్లోనే ఒక 10 కాజు, ఒక 4, 5 బాదం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మంచిగా వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక 7, 8 కిస్మిస్లు తీసుకొని మంచిగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. అదే గిన్నెలో ఇంకో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వ తీసుకొని వేసుకున్నాను. ఇది కొంచెం కలుపుకున్నాను. దీన్ని మంచిగా వేయించుకోవాలి. ఇది ఒక పక్క వేగుతూ ఉండంగా ఇంకొక పక్కన ఒక గిన్నె తీసుకొని ఇదిగోండి ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్లు తీసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ ఎలా ఉందో చూద్దాం రండి ఒకసారి. ఈ రవ్వని కొంచెం మంచిగా వేయించుకోవాలి. ఎంత మంచిగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మంచిగా రెడ్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోండి. ఇలా తిప్పుతూ కలుపుతూ వేయించుకోండి. ఇలా మంచిగా వేగిన రవ్వని ఇలా రవ్వ మంచిగా వేయడానికి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మంచిగా వేయించుకోండి. వేగుతున్న రవ్వలోనే వేడి చేసుకున్న నీళ్ళని తీసుకొని కొద్దిగా ఈ నీళ్ళని ఇలా రవ్వలో వేసుకోవాలి. వేడి నీళ్ళు కాబట్టి ఇలా రవ్వ పొంగుతూ ఉంటుంది. మెల్లగా వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇలా వాటర్ని అంతా రవ్వలో వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడకనిస్తే ఇది చక్కగా వాటర్ అంతా తగ్గిపోయి మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలానే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం, ఒక కప్పు మీద మళ్ళీ 3/4 కప్పు బెల్లం వేసి ఈ బెల్లం అంతా కరిగేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకుంటే బెల్లం అంతా కరిగిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయాక దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకుంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, మంచిగా దేవుడికి ప్రసాదంగా చేసి పెట్టచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.